పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో కలిసి పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డ్ నిర్వహణను స్వయంగా పరిశీలించారు. ప్రతి నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను. శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము. ఇవన్నీ డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మీ కంపోస్ట్ తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కార్యక్రమమైనా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్న పవన్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను వేరు చేయడం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చునని తెలిపారు.